హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీకే విత్ అరుణ. సో వీడియోలో కంటే వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని జీకే విత్ అరుణ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఐ విల్ క్లారిఫై డెఫినెట్లీ. సో ఇవాళ జడ్జ్మెంట్ వచ్చిందండి, ఫైనల్ జడ్జ్మెంట్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్కి సంబంధించింది. ఎవరైతే పిటిషనర్స్ వేశారో మెయిన్గా వాళ్ళకి అగైనెస్ట్గా అయితే వచ్చింది. కేసు డిస్మిస్డ్ అని కొట్టు వేసేసారు, కొట్టు పడేశారు అనమాట. ఐ మీన్ ఏవైతే పిటిషనర్స్ వేశారో రెగ్యులరైజ్ చేయాలి కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ని అని ఉంది కదా, ఆ కేసు మీద రెగ్యులరైజ్ అయితే చేయలేదు. సో కేసు అయితే కొట్టేయబడింది. సో ఫైనల్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ని A4 షీట్స్ ఐ మీన్ ఫైనల్ జడ్జ్మెంట్ అయితే మనకు వచ్చేసింది. ఇవాళనే వచ్చింది ఫైనల్ జడ్జ్మెంట్. అండ్ రిజల్ట్స్కి ఏదైతే ఈ కేసు కొద్దిగా ఏమంటారు లింకప్ ఉంది అని కొందరు అంటూ ఉన్నారో దానికి కూడా క్లియరెన్స్ అయినట్టే. సో పోస్టులు కూడా ఏమీ తగ్గవు, ఎందుకంటే రెగ్యులరైజేషన్ అయితే అవ్వలేదు కాబట్టి. సో హ్యాపీగా, ఇంకా హ్యాపీ అని చెప్పచ్చు ఫర్ దోస్ ఎవరైతే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి రాసి చాలా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అని ఎవరైతే చాలామంది హోప్స్ ఉన్నారో వాళ్ళకందరికీ ఇది ఒక హ్యాపీ న్యూస్. అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు. ఐ థింక్ ఈ మంత్లోనే వచ్చేదానికి ఎక్కువ హైలీ పాసిబుల్. సో ఆల్మోస్ట్ 3.5 months అయిపోయింది కాబట్టి లాస్ట్ టైం వచ్చినప్పుడు నోటిఫికేషన్లో మనకి వితిన్ 3 monthsలో వచ్చినాయి. సో ఇప్పుడు 3.5 months అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది. సో వితిన్ 1 weekలో కూడా రావడానికి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో రిజల్ట్స్ వచ్చేస్తాయి. అండ్ నేను ఆల్రెడీ ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో ఇన్ని మార్క్స్ వస్తే మాకు వస్తాయి అని చెప్పేసి కొందరికి హోప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏవైతే సర్టిఫికేట్స్ అవసరం అవుతాయో అవన్నిటినీ మీరు ఒకసారి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను, వీడియోలో చెప్పే ఉన్నాను ఆల్రెడీ, వీడియో హ్యావ్ డన్. సో అది నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమన్నా సర్టిఫికేట్స్ లేకపోతే ప్లీజ్ గో అండ్ గ్యాదర్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ యా, ఇంకా నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఎవరైతే రాయబోతున్నారు, స్కిల్ టెస్ట్ ఎవరికైతే ఉందో, సో ఐ నో దట్ మీ అందరూ ప్రాక్టీస్ చేసే ఉంటారు ఎవరైతే స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద స్కిల్ టెస్ట్ వచ్చేసి వితౌట్ ఎనీ మిస్టేక్స్ తోటి మీరు టైప్ రైటింగ్ అనేది ఫాస్ట్గా టైప్ చేయాలి. మిస్టేక్స్ ఎక్కువ అయితే మనకి అవతల పర్సన్ కంటే మన టైప్ చేసిన దాంట్లో ఎక్కువ మిస్టేక్స్ అనేటివి కనపడకూడదు. సో దట్ ఈస్ ద వేర్ యూ కెన్ క్వాలిఫై ఈజీలీ. సో స్కిల్ టెస్ట్ కూడా ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేయండి. ఆల్రెడీ చేస్తూ ఉన్న వాళ్ళు వెల్ అండ్ వెరీ గుడ్. అండ్ ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఇప్పటికైనా స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి స్కిల్ టెస్ట్. సో రిజల్ట్స్ త్వరలోనే వచ్చేస్తాయి. ఇప్పుడు వన్స్ రిజల్ట్స్ విల్ కమ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి హైకోర్ట్ నోటిఫికేషన్ కూడా రావడానికి పక్కాగా అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఒకవేళ ఇందులో మిస్ అయిన వాళ్ళు అందులో నెక్స్ట్ హైకోర్ట్కి ప్రిపేర్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. సో ప్రిపరేషన్లో ఉంటే వెల్ అండ్ గుడ్. ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. అండ్ యా, ఇంతే అండి. సో రెగ్యులరైజ్ అయితే చేయలేదు. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాసారో వాళ్ళందరికీ ఇది ఒక హ్యాపీ న్యూస్. అండ్ మనకి ఫేవరబుల్గా అయితే వచ్చింది కాబట్టి సో వెరీ వెల్ and good. And thank you so much for watching this video. And please do subscribe, like, share and comment. And everyone, thanks to everyone for supporting me. And that's it. And go and check all your certificates once. Thank you so much. Thanks a lot. Thank you.